ఈ లోకానికి ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఏ కుమారుడు అంటే మన కుమారుడు కాదు. ఈ లోకానికి దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభువాన్ని దైవ కుమారుడు అని పిలుస్తారు. వాస్తవానికి సంస్కృతంలో కుమారుడు అంటే ఎవరు అని ఒక శ్లోకం రాయబడిందండి. కుమారుడు అంటే ఎవరంటే కుచితాన్ మారాయితీతి ఇతి కుమారహ. చెడ్డ గుణములను చంపేటువంటి వాడు కుమారుడు. ఇప్పుడు మనకు పుట్టినోడు మన చెడ్డ గుణాలను చంపేటువంటి వాడా? అంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని మన హృదయంలో చంపేటువంటి వాడు కుమారుడు. ఆ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు లేకపోతే స్వర్గాలు లేవని చాలా మంది భావిస్తుంటారు. నపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి శ్లోకం తెలుసు మనకి. అంటే అర్థమేంటంటే కుమారులు లేకపోతే స్వర్గాలు లేవు, కొడుకులు పుట్టకపోతే స్వర్గాలు లేవు. అందుని బట్టే కొడుకులు పుట్టేంత వరకు ఎన్నో తాపత్రయాలు. అంటే వాటి ద్వారా మనకి ఏమొచ్చేస్తుందట, స్వర్గం వచ్చేస్తుందని మనకి వేదం చెప్తా ఉంది. నపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే ఏమీ లేదు, గతులు లేవు, అంటే స్వర్గాలు లేవు అని చెప్పబడితే వాస్తవాన్ని మన కుమారుడు కాదండి. ఈ రోజున నపుత్రస్య గతిర్నాస్తి అంటే కుమారుడు పుడితేనే మన జీవితంలో స్వర్గప్రాప్తి ఉంది. ఏ కుమారుడో తెలుసండి? మన పిల్లలు కాదు, మన కుమారులు కాదు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో పుడితేనే మనకి స్వర్గప్రాప్తి ఉన్నది. దాని అర్థం స్తోత్రం చెప్పండి. మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి.